హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను 6 months ప్లస్ బేబీస్కి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ రెసిపీ చాలా హెల్తీ అండి అండ్ బేబీస్ కనుక సన్నగా ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ రెసిపీ చేసి పెట్టండి. బరువు ఖచ్చితంగా పెరుగుతారు అండ్ చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్యారెట్ రైస్ కోసం మనం అయితే ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ రైస్ అయితే తీసుకోండి అండ్ 1 క్యారెట్ కావాలి మనకి. అండ్ ఇప్పుడు ఈ రైస్ని అయితే బాగా ఒక 3 to 4 times వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ని అయితే మనం పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకుందాం. పెద్ద పీసెస్ కూడా కట్ చేయొచ్చు, బట్ చిన్న పీసెస్ కట్ చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే కుక్కర్ కానీ గిన్నె కానీ తీసుకోండి. గిన్నెలో కూడా మీరు కుక్ చేయొచ్చు. కుక్కర్లో కుక్ చేస్తున్నాను ఫాస్ట్గా కుక్ అవ్వడానికి. అండ్ కుక్కర్ తీసుకొని నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అందులో జీలకర్ర వేయండి. జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ అవుతుందన్నమాట, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. సో ఇందులో నేను టేస్ట్ కోసం ఒక వెల్లుల్లి ముక్కనైతే వేసుకుంటున్నాను అండ్ దెన్ క్యారెట్ పీసెస్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఇది ప్రిపేర్ చేసుకుని ఒక 1/2 hour ముందైతే నేను రైస్ నానబెట్టాను. మీరు కావాలంటే నానబెట్టవచ్చు, లేకపోతే వెంటనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రైస్ని అయితే ఇందులో కలిపేసుకొని ఇటు కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక నీట్గా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కాస్త ఎక్కువనే యాడ్ చేయండి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూడండి. చాలా అంటే చూడండి, ఇలా మెత్తగా కుక్ అవుతుందన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పొటాటో మ్యాషర్తోని బాగా మ్యాష్ చేసేసుకోండి. అండ్ నేను చాలామంది వీడియోస్లో చూశాను, చాలామంది రైస్ని అయితే మిక్సీ పడుతున్నారు. అలా అయితే అస్సలు చేయకండి, ఆ మిస్టేక్ చేయొద్దు. మ్యాషర్తో కానీ మీ దగ్గర ఏముంటే దాంతోనే బాగా ఇలా మ్యాష్ చేసుకోండి, కానీ మిక్సీ అస్సలు పట్టకండి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు దీన్ని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. అండ్ ఇందులో నెయ్యి యాడ్ చేసుకొని మరి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా హెల్తీ. క్యారెట్ గురించి అయితే తెలుసు కదా, క్యారెట్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ బరువు కూడా పెరుగుతారనమాట. సో చూసారు కదా, ఇలా చేసి పెట్టండి పిల్లలకి. అండ్ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.